సార్, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇది ఎన్డీఏను గెలిపిస్తుందా? తమిళనాడులో ఎన్నికలు 23వ తారీఖున జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల ప్రచారంలో చివరి ఘట్టానికి చేరుకుంది. మా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి భాజపా నాయకులు, ఎన్డీఏ నేతలు అందరూ కూడా తమిళనాడు ఎన్నికల ప్రచార రంగంలో దూకారు. ఇటుపక్క ఇండియా కూటమి రాహుల్ గాంధీ దగ్గర నుంచి స్టాలిన్ అందరూ కూడా హెమాహిమీలందరూ కూడా ప్రచారాలలో మునిగి తేలుతా ఉన్నారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో ఎన్డీఏకి కన్వీనర్గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలలో ఆయన ఒక ప్రధానమైన భాగస్వామ్య పక్షం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో అంటే దక్షిణాదిలో ఎన్డీఏ సర్కార్ ఒకే చోట దక్షిణాదిలో ఉంది. ఆ ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందులో భాగంగా ఎన్డీఏ సర్కార్ కూటమి భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి కూటమి ధర్మాన్ని అనుసరించి ఆయన తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి తరఫున డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం కోయంబత్తూరులో ఆయన ప్రచార శంఖారావాన్ని ప్రారంభించారు. ఆ ప్రచార శంఖారావం కూడా ఒక చిన్న ఇంటలెక్చువల్ గెట్ టుగెదర్ లాగా కోయంబత్తూరులో జరిగింది ఈరోజు. అది కూడా చాలా ఘనంగా జరిగింది. వెల్ డిసిప్లైన్డ్ పీపుల్ కామ్గా వినటం, ఆయన చంద్రబాబు నాయుడు గారి మరి తమిళ ప్రసంగానికి, ఇంగ్లీష్ ప్రసంగానికి హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని అంశాలు ఏ విధంగా అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ తమిళనాడులో వస్తే ఉపయోగకరంగా ఉంటుందో, తాము ఎలా ఆంధ్రప్రదేశ్లో లబ్ధి పొందుతున్నారో అనేది చాలా సువివరంగా చెప్పారు. ఇందులో మోడీ గారిని కూడా, నరేంద్ర మోడీ గారిని ప్రధానిని ఆకాశానికి ఎత్తారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇండియా ప్రగతి పథంలో వెళ్తుంది. అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కారులో భాగంగా మేము ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా లబ్ధి పొందుతున్నాం అని చెప్పి ఉదాహరణంగా కోయంబత్తూరు మీటింగ్లో చెప్పడం జరిగింది. అక్కడ కూడా చాలా కామ్గా పక్కనే తమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి, మరొక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వీరందరితో కలిసి అక్కడ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. సమావేశాన్ని కూడా దిగ్విజయంగా. ఇందులో ముఖ్యమైన అంశాలు ఆయన ఏం ప్రస్తావించారంటే, ఇటీవల లోక్సభలో అందరూ చెప్పుకున్నట్టుగా వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లు కానివ్వండి, మహిళా రిజర్వేషన్ బిల్లు కానివ్వండి, దీనివలన ఏ విధంగానూ నష్టం లేని విధంగా నరేంద్ర మోడీ గారు రూపొందించిన డీలిమిటేషన్ బిల్లుని ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని డిఎంకే ఏ విధంగా అడ్డుకున్నది, దానివల్ల తమిళ ప్రయోజనాలు, ద్రవిడ ప్రయోజనాలు అంటే సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలు 4 రాష్ట్రాలు కూడా ఏ విధంగా నష్టపోతున్నాం అనేది కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణంగా చెప్పడం జరిగింది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లునైతే ఇది దుర్మార్గం అని ఆయన ఎలుగెత్తి చాటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడైతే వీగిపోయిందో అంటే మూజువాణి మెజారిటీ రాలేదు, అంటే 2/3 మెజారిటీ కావాలి కాబట్టి ఓడిపోవడం కాదు, అది 2/3 మెజారిటీ కావాలి. ఆ రిజర్వేషన్ రాజ్యాంగాన్ని మారుస్తున్నారు కాబట్టి అది రావాలి. అది రాలేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ యొక్క దుర్మార్గాన్ని ఎండగడుతూ ఆయన ఇక్కడ ఒక పాదయాత్ర కూడా ఆంధ్రప్రదేశ్లో చేయటం జరిగింది. అదే ఉదాహరణంగా కోయంబత్తూరు సభలో కూడా అంటే ఇంటర్నల్ మీటింగ్లో ఆయన వివరించి ప్రజలకు తెలియజేశారు. ఆసక్తిగా మేధావి వర్గానికి అడ్రస్ చేయటం, ఇది ప్రెస్ మీట్, ఇదంతా కూడా తమిళనాడు అంతా వెళ్ళిపోతుందండి. ఇక్కడ కోయంబత్తూరు అంటే ఆయన పుట్టినరోజు అయినా కూడా నేను మీకోసం వచ్చాను, మీకు ఈ వివరాలన్నీ చెప్పడం కోసం వచ్చాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు తమిళనాడులో 6 నుంచి 8 బహిరంగ సభలలో అంటే ర్యాలీస్ కానివ్వండి, ఇలా కోయంబత్తూరులో జరిగిన విధంగా మీటింగ్స్ కానివ్వండి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కానివ్వండి, 8 సభల దాకా ఆయన ముఖ్యంగా ఉత్తర తమిళనాడు జిల్లాల్లో పెడుతున్నట్టుగా తెలిసింది. ఇక్కడ హోసూరు, మొదట కోయంబత్తూరు, తర్వాత హోసూరు, తల్లి, ఈరోజు సాయంత్రం చెన్నై తర్వాత ఆవడి తర్వాత రేపు మధురై, సత్తూరుతో చివరి సభ. ఎందుకంటే రేపు మధ్యాహ్నం నుంచి ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది కాబట్టి ఇంక ప్రచారం నిర్వహించకూడదు. ఈవినింగ్కి మళ్ళీ ఆయన అమరావతి రావటం జరిగింది. ఈ సభల్లో తెలుగు వారందరే కాకుండా కూడా అంటే ఒకప్పుడు
తెలుగు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉమ్మడి మెడ్రాస్ స్టేట్లో ఉండేది. మనమంతా కూడా చాలా బాగుండేవాళ్ళం. మెడ్రాస్ ఏ విధంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది కానీ మెడ్రాస్ అభివృద్ధి చెందలేదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడండి అని ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. హైదరాబాద్లో గ్రీన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మరి ఎంత బాగా అభివృద్ధి చెంది, ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి, ఎంత బిజినెస్ జరుగుతుంది దాని ఆధారంగా. అలాగే మెడ్రాస్ ఇంకా ఎంతో ఉన్నతంగా ఎదగాల్సిన మెడ్రాస్ ఇంకా ఇలాగే ఉంది అంటే కారణం దానికి మరి డిఎంకే తోడ్పాటు లేకపోవటం అని పక్కనే ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారిని ఉదాహరిస్తూ చెప్తే ఆయన 5 ఏళ్ళు అంటే 12 ఏళ్ళ నుంచి తమిళనాడులో ఎవరు కూడా సరైన సమాధానం చెప్పడం లేదని చెప్పడం జరిగింది. ఇలా ద్రవిడ ఉద్యమానికి మరి ఆంధ్రప్రదేశ్లో తాను కూడా ద్రవిడుని, మొదటి ద్రవిడుని, తర్వాత తెలుగువాడిని, తర్వాత మొత్తానికి మనం జాతీయత కావాలి, మనం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే జాతి అని తమిళనాడు నేలపై ఎలుగెత్తి చాటాడు సిబిఎన్ ఈరోజు. ఆయన మరి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ పెట్టడాన్ని కూడా ఆయన ప్రస్తుతించటం, ఇలాంటివన్నీ కూడా కనెక్టివ్ ఇష్యూస్. జయలలిత గారి నాయకత్వాన ఏ విధంగా అయితే తమిళనాడు అభివృద్ధి చెందిందో, ఎంజీఆర్ మరి ఎన్టీఆర్ ఏ విధంగా అయితే కలిసి ఉండేవాళ్ళు, ఇద్దరూ ఒకే కాలంలో మరి చీఫ్ మినిస్టర్లుగా పనిచేస్తూ మరి తెలుగు గంగా ప్రాజెక్టుని ఏ విధంగా తీసుకొచ్చారు మద్రాసుకు మంచినీటి సరఫరా కోసం, మరి గంగా కావేరి అనుసంధానం కూడా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశగా ఉంది. అన్నీ కలిసి వస్తే తమిళనాడులో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటైతే, అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అన్నాడీఎంకే నాయకత్వాన మరి గోదావరి అంటే ఇప్పుడు పోలవరం కడుతున్నారు దాన్ని మరి కావేరీకి లింక్ చేస్తాము, తర్వాత మరి గంగా కావేరీని కూడా లింక్ చేసే ప్రస్తావన కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఏ విధంగానైనా కానీ ఇది తమిళనాడులో బీజేపీ తోడ్పాటుతో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తప్పకుండా సహాయకారిగా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కొనసాగిందని చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.